Hi students, welcome to Principles of Management subject. Under this, we are going to discuss about an important topic, not only academic point of view, it is life point of view. జీవితంలో భాగంగా చదువులో భాగంగా మనం ఒక ముఖ్యమైన టాపిక్ ని మనం నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ అబౌట్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి. డెసిషన్ మేకింగ్ is very, very important. Dear students, as per my knowledge, every day we are taking decisions. ప్రతిరోజు నిర్ణయం తీసుకుంటున్నాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి. అంతెందుకు మార్నింగ్ లేయడం కూడా డెసిషన్ మేకింగే. ఎంతకు లేయాలి అనేది మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పుడు డెసిషన్ కూడా తీసుకున్నారు. మరి యూ హ్యావ్ టేకెన్ నౌ ఆల్సో whether to join the class or not, whether to listen to the class or not. Now also you have taken the decision. Then what about the decision in business? ఎంతమంది కస్టమర్లు, ఎంతమంది సప్లయర్స్, ఎంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఎంతమంది అప్పులు ఇచ్చేవాళ్ళు, అప్పులు తీసుకునే వాళ్ళు. ఓకే, there are so many people and with them you have to take decision. Every day you have to take a decision. మీ కెరీర్కి సంబంధించి you have to take a decision. మీ మ్యారేజ్కి సంబంధించి ఫ్యూచర్లో, నాట్ నౌ, you have to take a decision. So decision making is very, 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 very important in our life as well as in academics. Today we are going to discuss about that topic. Welcome to all. Now in this class I am talking about the meaning of decision making and its nature. ఈ రోజుటి క్లాస్ లో నిర్ణయాలు తీసుకోవడం, దాని యొక్క స్వభావం, దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు పే యువర్ కైండ్ అటెన్షన్. ఐ విల్ షేర్ ద ఫైల్. సో దిస్ ఇస్ ద టాపిక్, మై డియర్ స్టూడెంట్స్. Decision making and its nature, right? Decision making is the process of selecting the best course of action from available alternatives to achieve a specific goal. ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని సాధించడానికి వివిధ ప్రత్యామ్నాయాలలో ఒక మంచి ప్రత్యాయాన్ని సెలెక్ట్ చేసుకోవడమే నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. It is crucial managerial function that influences an organization's success. ఒక సంస్థ యొక్క విజయాన్ని ప్రభావితం చేయడంలో ఇది ఒక చాలా కీలకమైన నిర్వాహక విధి. Effective decision making ensures efficiency, adaptability and strategic growth while considering risks and uncertainties. Dear students, ఒక ప్రభావవంతమైన నిర్ణయం తీసుకోవడం అనే ప్రక్రియ ఏమి ప్రతిభను, సామర్థ్యాన్ని గ్యారంటీ ఇస్తుంది. ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకునే అడాప్టబిలిటీని గ్యారంటీ ఇస్తుంది, హామీ ఇస్తుంది. వ్యూహాత్మక వృద్ధికి కూడాను తోడ్పడుతుంది. దేన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థలో ఎదురయ్యే ఇబ్బందులు, అనిశ్చిత స్థితులను దృష్టిలో పెట్టుకొని మనకు నిర్ణయాలు తీసుకోవడం అనే ఒక ప్రక్రియ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఎక్కడికక్కడ అడాప్టబిలిటీ, అడ్జస్ట్ కావడానికి, వ్యూహాత్మక వృద్ధికి హెల్ప్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, నేచర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, గోల్ ఓరియంటెడ్. డెసిషన్ మేకింగ్ అనేది లక్ష్యం ఉన్నప్పుడే వీలవుతుంది. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు లక్ష్యం పెట్టుకున్నప్పుడే మీరు నిర్ణయం తీసుకుంటారు. లేకపోతే ఎలా ఉంటుందంటే తెడ్డు లేని నావ సముద్రంలో ఏమవుతుంది, ఎక్కడ అలలు వస్తే అక్కడ, ఎక్కడ గాలి వస్తే అక్కడ వెళ్తూ ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీరు లక్ష్యం పెట్టుకున్నప్పుడు. ఎవ్రీ డెసిషన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ అచీవింగ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ వెదర్ ఆర్గనైజేషనల్ ఆర్ ఇండివిజువల్. ఒక వ్యక్తిగా లేదా ఒక సంస్థగా ప్రత్యేకంగా కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకున్నప్పుడే మనము డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చెప్పుల షాప్ అన్నమాట, ఫుట్వేర్ షాప్.
A footwear shop deciding to introduce a premium sneaker line to attract high-end customers. ప్రీమియం స్నీకర్ లైన్ అనేది ఒక మోడల్ అన్నమాట. చెప్పులకు సంబంధించిన ఒక మోడల్. ఓకే, సో వాటిని ఇంట్రడ్యూస్ చేసి బాగా ఖరీదైన కస్టమర్లను అట్రాక్ట్ చేయడము అనేది ఒక లక్ష్యం. అలాంటప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనము వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళతో కొనుగోలు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇది గోల్ అన్నమాట. ఓకేనా? సో అది మన దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఆ లక్ష్యం పెట్టాలి, ఓవరాల్ గా సంస్థకు ఆ లక్ష్యం ఉండాలి. అట్లా. నెక్స్ట్, కంటిన్యూస్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ యాజ్ సిచ్యువేషన్స్, గోల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చేంజ్. డియర్ స్టూడెంట్స్, నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక నిరవధిక ప్రక్రియ. ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు, లక్ష్యాలు, తర్వాత మన చుట్టూ ఉండే పరిసరాలు మార్పు చెందుతుంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్, చెప్పుల షాపుకు సంబంధించే ద షాప్ ఫ్రీక్వెంట్లీ అప్డేటింగ్ ఇట్స్ ఇన్వెంటరీ బేస్డ్ ఆన్ సీజనల్ డిమాండ్ అండ్ సేల్స్ ట్రెండ్స్. నిరంతరం కస్టమర్ల ఎంత డిమాండ్ ఉంది, ఎంత సరుకు అమ్ముడు పోతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. కాబట్టి నిర్ణయం తీసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. అండ్ మై డియర్ స్టూడెంట్స్, డెసిషన్ మేకింగ్ ఈజ్ పర్వేసివ్ ఫంక్షన్. ప్లానింగ్ లాగే డెసిషన్ మేకింగ్ కూడాను అన్ని లెవెల్స్ లో ఉంటుంది. అన్ని లెవెల్స్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కు డెసిషన్ మేకింగ్ అవసరం అవుతుంది, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కు అవసరం అవుతుంది, తర్వాత లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కు అవసరం అవుతుంది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటాయి, వ్యూహాత్మక నిర్ణయాలు. తర్వాత మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ టాక్టికల్ డెసిషన్స్. ఇవి లాంగ్ టర్మ్, ఇవి మీడియం టర్మ్, తర్వాత ఇవి షార్ట్ టర్మ్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఓకే, దీర్ఘకాలిక లక్ష్యాలను టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది, మధ్యకాలిక లక్ష్యాలను మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది, ఆపరేషనల్ లెవెల్ డెసిషన్స్ ను ఏ రోజుకు ఆ రోజు యాక్టివిటీస్ సంబంధించి లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది, షార్ట్ టర్మ్ అన్నమాట. రైట్ స్టూడెంట్స్, కాబట్టి ప్రతి లెవెల్లోనూ నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ద ఓనర్ డిసైడింగ్ ఆన్ స్టోర్ ఎక్స్పాన్షన్ వైల్ సేల్స్ స్టాఫ్ డిసైడ్ ఆన్ కస్టమర్ డిస్కౌంట్స్. చూడండి, ఓనర్ ఏం డిసైడ్ చేసుకుంటాడు? షాప్లను ఎక్స్పాండ్ చేసుకోవడం గురించి ఆలోచిస్తే సేల్స్ స్టాఫ్ దేనికి సంబంధించి, డిస్కౌంట్స్ సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. అట్లా ప్రతి స్థాయిలోనూ ప్రతి ఉద్యోగి, ప్రతి సిబ్బంది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ఆల్టర్నేటివ్స్. ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ అనలైజింగ్ అండ్ సెలెక్టింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఆప్షన్స్. డియర్ స్టూడెంట్స్, నిర్ణయం తీసుకోవడం అనేది ఎన్నో ప్రత్యామ్నాయాల పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? డిసైడింగ్ వెదర్ టు సోర్స్ ఫుట్వేర్ ఫ్రమ్ ఏ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్. అంటే మనము ఒక చెప్పుల షాప్ పెట్టుకున్నప్పుడు, చెప్పుల షాప్ అంటే తక్కువ స్థాయి కాదు మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా కూడాను చేయొచ్చు. ఓకే, అంటే ఆ చెప్పులను మనము సప్లయర్స్ ఎవరి నుంచి తెచ్చుకోవాలి అంటే స్థానికంగా ఉత్పత్తి చేసిన వాళ్ళ నుంచి తీసుకోవచ్చు, లేదంటే అంతర్జాతీయ బ్రాండ్, పేరుగాంచిన బ్రాండ్ నుంచి కూడాను మనము చెప్పులను ఆర్డర్ చేయొచ్చు మన సంస్థ కోసం, కస్టమర్ల కోసం. కాబట్టి ఎవరి నుంచి తీసుకోవాలా అనుకోవడమే ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలు. అంటే అది ఎవరి నుంచి తీసుకోవాలా? లోకల్ మ్యానుఫ్యాక్చరర్సా, అంటే స్థానికంగా అనంతపూర్లో, లేదా స్టేట్ లెవెల్లో విజయవాడ నుంచినా, లేకపోతే నేషనల్ లెవెల్లో ఢిల్లీ నుంచినా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికా నుంచినా, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ ఇట్లాంటి సిటీస్ నుంచినా, అదనమాట. నెక్స్ట్, డైనమిక్ అండ్ ఫ్లెక్సిబుల్. డియర్ స్టూడెంట్స్, నిర్ణయాలు తీసుకోవడం అనేది రిజిడ్ గా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఫ్లెక్సిబుల్, నిరంతరం మారుతూ ఉంటుంది. డెసిషన్స్ మస్ట్ అడాప్ట్ టు చేంజింగ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్. అంతర్గత పరిసరాలను, బహిర్గత పరిసరాలను దృష్టిలో పెట్టుకొని మనం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇంట్రడ్యూసింగ్ an ఆన్లైన్ స్టోర్ ఆఫ్టర్ నోటీసింగ్ a rise in e-commerce షాపింగ్ ట్రెండ్స్. ఎగ్జాంపుల్, నేనే టవర్ క్లాక్ దగ్గర ఒక షాప్ పెట్టినాను అనుకోండి, చెప్పుల షాపు. ఓకేనా? సో ఆఫ్లైన్ లో కొద్దిగా కస్టమర్లు తక్కువ అవుతున్నారంటే అర్థం ఏంటి? ఆన్లైన్ లో ఎక్కువ అవుతున్నారని అర్థం. కాబట్టి నేను ఇన్స్టా ద్వారా లేదంటే రీల్స్, యూట్యూబ్ రీల్స్ ద్వారా, లేదంటే ఒక చిన్న వెబ్సైట్ ను
అంటే ఇన్స్టా ద్వారా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా నేను యాడ్ ఇచ్చుకుంటాను, ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తాను, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఫుట్వేర్ ఆన్లైన్ అని, మళ్ళీ ఫుట్వేర్ ఆన్లైన్ అని పెడతాను. సో ఆన్లైన్ ద్వారా నేను ఏం చేస్తాను, చెప్పులను మొత్తం మంచి మంచి చెప్పులని బాగా ఫోటోలు తీయించి వాటికి డిస్కౌంట్ పెట్టి, ఎట్లా డ్యూరబిలిటీ, ఏ కంపెనీ, దానికి గ్యారంటీ ఏంటి, డిస్కౌంట్ ఏంటి, ఇవన్నీ కూడాను చేస్తాను. దానివల్ల ఏమవుతుంది, ఆఫ్లైన్లో తక్కువైనా నేను ఆన్లైన్ ద్వారా సేల్స్ పెంచుకుంటాను. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన నిర్ణయాలలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలా, అది దాని అర్థం. అండ్ ఇన్వాల్వ్స్ రేషనాలిటీ, లాజిక్ తో థింక్ చేయాలి, బ్లైండ్ గా పోకూడదు నిర్ణయాలు తీసుకోవడం అనేది. రిక్వైర్స్ లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ టు ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్స్ అండ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్. ఏది మంచి ఏది చెడు అని నష్టాలను, కష్టాలను, లాభాలను వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఏ నిర్ణయం తీసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది అనేది లాజికల్ గా థింక్ చేయాలా. కాబట్టి చెప్పుల షాపుకు సంబంధించే అనలైజింగ్ పాస్ట్ సేల్స్ డాటా, డిసైడింగ్ టు డిస్కంటిన్యూ ఏ స్లో మూవింగ్ షూ బ్రాండ్. అంటే గత అమ్మకాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఏ చెప్పులైతే స్లోగా అమ్ముడుపోతున్నాయో దాన్ని ఆర్డర్ను క్యాన్సిల్ చేస్తాము. అయ్యా బాబు, ఈ చెప్పులు ఈ టైప్ లో మాకు పోవట్లేదు, కాబట్టి దాన్ని మీరు మాకు పంపించకండి, మేము అమ్మదలుచుకోలేదు అని ఏం చేస్తాము, స్టాప్ చేస్తాము. ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ అన్సర్టైనిటీ అండ్ రిస్క్, డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఏది స్థిరంగా ఉండదు, ఎప్పుడు రిస్క్ ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అయినా కూడా నిర్ణయాలు తీసుకోవాలా. కాబట్టి డెసిషన్స్ ఆఫన్ ఇన్వాల్వ్ అన్సర్టైనిటీ అండ్ పొటెన్షియల్ రిస్క్ డ్యూ టు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి మనము మొత్తం సమాచారం అంతా వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలంటే కాలం గడిచిపోతుంది, అవతల కాంపిటీటరు మనకంటే బాగా ఉపయోగించుకొని సరుకులు అమ్ముకుంటాడు. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో అనే సందర్భంలో ఒక్కోసారి మనము నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గ ఫలితాలు ఏవైనా, అది చెడు కానీ మంచి కానీ ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి. రైట్? స్టాకింగ్ అప్ ఆన్ ఎ న్యూ షూ ట్రెండ్ వితౌట్ సర్టెనిటీ అబౌట్ కస్టమర్ రెస్పాన్స్. కొన్నిసార్లు మనము కొత్తగా ఒక కొత్త మోడల్ వచ్చింది, షూ కొంటారో లేదో తెలీదు, అయినా కూడా పెట్టుకుంటాం, మనం షాప్లో పెట్టుకుంటాం. పిల్లలు చెప్తాం, కాలేజ్ పిల్లలు కావచ్చు, జాబ్ చేసే యంగ్స్టర్స్ కావచ్చు, సార్ ఇది కొత్తగా వచ్చింది, చాలా బాగుంది, దయచేసి మీరు కొనండి, ఒకసారి వాడి చూడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాం. అది స్టూడెంట్స్ అన్సర్టైనిటీని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావాలా. అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హ్యూమన్ బిహేవియర్, మన నిర్ణయాలన్నీ మన వ్యక్తిగత విలువలు, మన అర్థం చేసుకునే విధానము, మనలో ఉండే పక్షపాత ధోరణి మరియు మన అనుభవాలు, వాల్యూస్, ఇండివిజువల్ వాల్యూస్, వ్యక్తిగత విలువలు, పర్సెప్షన్స్, మనం అర్థం చేసుకునే విధానం, బయాసెస్, మనం ఒకటంటే ఇష్టం, ఒకటంటే అయిష్టం, దాన్నే బయాసెస్ అంటారు. ఎక్స్పీరియన్సెస్, మనం ఎదుర్కొన్న అనుభవాలు, ఇవన్నీ కూడాను నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. కాబట్టి హైరింగ్ సేల్స్ స్టాఫ్ హూ హ్యావ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మనము ఉద్యోగులను ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి అంటే, ఇతర వ్యక్తులతో స్నేహపూర్వకంగా, ప్రేమగా, అట్రాక్టివ్గా మాట్లాడే నైపుణ్యం గల వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకొని వాళ్ళ ద్వారా అమ్మకాలు పెంపొందించడానికి ట్రై చేయాలి. సో ఇది స్టూడెంట్స్ డెసిషన్ మేకింగ్ సంబంధించి. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. కేవలం ఒక చెప్పుల షాపును మాత్రమే ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ క్వశ్చన్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.